దయతల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బృహన్నార్య పర్యంతం వందే శ్రీ సత్యయాక్య గురు పరంపరాం. దయతల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. నరశల్యంబుల దేహము స్థిరమానూరేళ్ల తపసు చేసిన గాని మరణము తప్పదు గనుకను పరమార్థము తెలియుటకు ఇదే సమాయమురా ఇంతకు మిక్కి లికలేదు పోరా అని చెప్పారు. అంటే నరశల్యంబుల దేహము స్థిరమా 100 ఏళ్ల తపస్సు చేసిన కానీ. ఒక ఆయన తపస్సు చేసిండు 100 సంవత్సరాలు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిండు. 100 సంవత్సరాలు చేసిండు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆయనకి ఒక కోరిక ఉంది. ఏమిటి ఆయనకున్న కోరిక ఏంటంటే 1000 ఏళ్ళు బతకాలని. ఆయనకున్న కోరిక ఏంటంటే 1000 ఏళ్ళు బ్రతకాలని చెప్పి ఆయన కోరుకుంది. ఇప్పుడు 100 ఏళ్ళు తపస్సు చేసిండు. 100 ఏళ్ళు తపస్సు చేసిండు. పోతే పోయింది, 100 పోతే పోయింది, ఇంకా 900 అయినా ఆయన ఇస్తారు కదా. భగవంతుని ఎప్పుడో ఒకసారి మరి తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షంగా కాకుండా ఉంటాడా? మరి ఎన్ని సినిమాలు చూడట్లేదు. మరి అట్లా దండం పెట్టంలోనే మంత్రం చదవంలోనే శివుడో బ్రహ్మదేవుడో విష్ణుమూర్తో ఎవరో ఒకళ్ళు వచ్చి వరాలు ఇస్తున్నారు కదా, నాకు మాత్రం ఈ కొండపోతరా అని మొదలుపెట్టిండు. 10 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, 75 అయింది, 100 ఏళ్ళు. నరశల్యంబుల దేహము స్థిరమా 100 ఏళ్ల తపస్సు చేసినా కానీ. 100 ఏళ్ల తపస్సు చేసినా కానీ ఇది స్థిరమా ఉంటుందా? ఇప్పుడు ఆయన 100 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కానీ ఇది ఉంటుందా? ఏ దేవుణ్ణి వరం అడిగినా కానీ ఎన్నాళ్ళు 1000 ఏళ్ళు ఇచ్చిండు అనుకో, ఏం చేస్తాడు ఆయన 1000 ఏళ్ళు? 1000 ఏళ్ళు ఏం చేయగలుగుతారు? ఎట్లా అంటే అమ్మా మనకి తెలియట్లేదు. పరమాత్మ ఈ ప్రపంచంలో పుట్టినందుకు దీనికి ఒక కట్ ఆఫ్ టైం పెట్టారు. మరణం అనేటువంటిది కూడా ఈ శరీరానికి పెట్టారమ్మా. ఈ శరీరానికి మరణం అనేది పెట్టకుండా ఉంటే మామూలు అవస్థలు ఉండవన్నమాట. మామూలు ఇబ్బందులు అనేవి ఉండవు. ఇప్పుడు 90 ఏళ్ళు వస్తేనే నడవలేము, కూర్చోలేము, పడుకోలేము. అర్థమైందమ్మా? పడుకోలేరు, అట్లా అని కూర్చోలేరు, అట్లా అని నడవలేరు కూడా. దేనికి ఉపయోగం ఉండదు. 100 దాటిందంటే కట్ ఆఫ్ అన్నట్టే. అర్థమైందమ్మా? ఒకవేళ ఈయన మంత్రం చదివిండుగా, మంత్రం చదివితే దేవుడు ప్రత్యక్షమైందట. హిమాలయాల్లో దేవుడు ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమైన తర్వాత ఏనైనా కోరుకున్నాం ఏంటి మరి 100 ఏళ్ళు తపస్సు చేసిన ఇది మామూలు విషయం కాదు కదా అన్నాడంట. నాకు 1000 ఏళ్ళు బతకాలని ఉంది స్వామి, నన్ను 1000 ఏళ్ళు బతికించండి అన్నాడంట. 1000 ఏళ్ళు బతికించండి అన్నాడంట. నాయన మరి 1000 ఏళ్ళు బతికితే ఏం ఉపయోగం? నీకు ఇబ్బంది అయిద్ది అన్నాడంట. 1000 ఏళ్ళు నాకేం ఇబ్బంది స్వామి, నేను హాయిగా ఉన్నా, మంచి ఇల్లు ఉంది, ధనం ఉంది, సంతానం ఉంది, నాకేం ఇబ్బంది లేదు, బలగం బాగుంది అన్నాడంట. బలగం బాగుంది, సరే అన్నాడు. చెప్పాడు, నేను 1000 ఏళ్ళు ఇచ్చిన తర్వాత నువ్వు మధ్యలో వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత 200-300 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక నాకు ఈ జన్మొద్దు, నన్ను తీసపోండి, నేను ఉండలేను నువ్వు అనొద్దు. మళ్ళీ నువ్వు అట్లా అనొద్దు. 1000 అంటే 1000 దాకా ఉండాల్సిందే. నేను మధ్యలో నేను విరమించుకుంటా అంటే కుదరదు అన్నాడు. అసలు ఎవడని అంటాడా ఈ లోకంలో? ఎప్పుడైనా పెంచుతానంటే పెంచమంటాడు కానీ తుంచమని అడిగేది ఎవరు స్వామి అన్నాడంట. నీకు తెలియట్లేదు, ఎవరైనా పెంచమంటారు కానీ తుంచమని అనేవాళ్ళు లేరు అన్నాడంట. సర్లే అన్నాడంట. ఇదే మాట మీద ఉండాలి అన్నట్ట. మాట తప్పే పని లేదు అని అన్నాడంట. మాట అంటే శాసనం నాది, మీకు తెలియట్లేదు స్వామి, 100 సంవత్సరాలు తపస్సు చేసి ఏమనుకుంటున్నారు, 1000 ఏళ్ళు బతకడానికే కదా అనంట. అసలే అని శాంక్షన్ చేసింది. 1000 ఏళ్ళు శాంక్షన్ చేసింది స్వామి. ఇక 1000 ఏళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత
100 ఏళ్ళు గడిచినాయి. 100 ఏళ్ళు ఈయన తరం వాళ్ళు అందరూ పోయారు. ఇంకో 100 ఏళ్ళు అయినాయి, వీళ్ళ కొడుకుల తరం కూడా పోయింది. ఇంకో 100 ఏళ్ళు అయినాయి, ఇక మనవాళ్ళ ముది మనవాళ్ళ తరం కూడా అయిపోయింది. ఇక అసలు ఈయన ఎవరో తెలియట్లే జనానికి. ఈ 200-300 సంవత్సరాల గ్యాప్ వచ్చేసరికి ఈయన మాట్లాడే మాట వాళ్ళకి అసలు అర్థం కావట్లా. ఇప్పుడు మనకి 100 సంవత్సరాల క్రితం వాళ్ళు మాట్లాడే ఇప్పుడు మన పిల్లగాడు మనవని కూర్చోబెట్టి చెబితే ఏంటడా నాకొద్ది ఏంది గోలంటాడు, నా చెవులు పగిలిపోతాను ఈ ముసలాడు గోలేండి అంటాడు. అస్సలు వాడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చినాయి కదా, ఆయన గ్రాంధికంలో అడుగుతున్నాను అనమాట. అర్థమైందమ్మా, ఆయన గ్రాంధికంలో అడుగుతుండు. వీడికి మరి ఏమర్థమైంది, అంతా ఇంగ్లీషు, తెలుగు కూడా రాదు వాడికి. పిల్లగాడు ఇప్పుడు తెలుగు కూడా రావటం లేదు, వాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పిల్లగాడికి 300 సంవత్సరాలు బతికినటువంటి ఆ తాతను తీసుకొచ్చి ఆడు పెడితే ఆయన తినేది వేరు. ఈ పిల్లగాడు ఇప్పుడు లేటెస్ట్ కదా, జొమాటోలో బుక్ చేసుకుని వాడు ప్లాస్టిక్ డబ్బాలో అన్నం పంపించారు. వాడు ఆ ప్లాస్టిక్ డబ్బా కనీసం ప్లేట్లో కూడా పెట్టుకోవాలి, ఆ డబ్బాలో స్పూన్ వేసుకొని తింటున్నాను అనమాట, వర్క్ చేసుకుంటున్నాయి. మరి ఒక ప్యాకెట్ వాళ్ళ తాతకు కూడా బుక్ చేసిండు, తినని ఆ స్పూన్ ఇచ్చిండు. ఇదేందిరా ఈ ప్లాస్టిక్ కవర్ ఏంటి, ఈ ప్లాస్టిక్ చెంచాలేంటి, మంచిగా విస్తరలేదా, మోదుగాకు విస్తర తేవాలా, ఆచమనం చేసుకోవడానికి మంచినీళ్ళు కావాలా, స్వర్ణంతో చేసినటువంటి చెంచా కానీ లేకపోతే రజతంతో చేసిన పాత్ర ఏదైనా ఉంటే అది ఉండాలి తప్ప స్వర్ణ పాత్రలో రజత పాత్రలో ఆహారం స్వీకరించాలా, ఇదేం పాత్రరా ఎట్లుంది నేను తిన్నానంట, లేదనంట. అంటే కుదరట్లా, మాటల కాడ కుదరట్లా, తినే ఫుడ్ కాడ కుదరట్లా. అప్పటి రోజుల్లో వాళ్ళు పెట్టుకునే కషాయాలు వేరు, ఇప్పుడు వచ్చేటువంటి డ్రింక్స్ వేరు. కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చిండంట, వాడికి అస్సలు నచ్చట్లా. వాళ్ళు వెనకటి రోజుల్లో ఏదో కషాయం పెట్టుకొని తాగేవాళ్ళు అన్నమాట, అటవీ ప్రాంతంలోకి వేర్లు తెచ్చుకొని. ఇప్పుడు ఏడ దొరుకుతాయి, వీడి ముసలాయన తెమ్మని అడుగుతున్నాడు, వాడు తెచ్చే పరిస్థితి లేదు. కొన్ని రోజులైన తర్వాత ఆయన ఉన్న కాడికి ఎవరు రాట్లా, ఇక ఆయనతో మాట్లాడే మనిషి కరువైపోయిండు. అంటే కాలమాన పరిస్థితులు అన్నమాట. అర్థమైందమ్మా, ఈ గ్యాప్ వల్ల, ఏజ్ గ్యాప్ వల్ల. ఇప్పుడు 300 years ఏజ్ గ్యాప్ ఉంటే ఏమర్థమైద్దమ్మా ఆ పిల్లగాడికి ఇప్పటికి. ఇప్పుడు సపోజు పెళ్లి చేసుకునేప్పుడే 5-6 ఏళ్ళు గ్యాప్ కంటే ఎక్కువ ఉండొద్దు అంటున్నారు. అర్థమైందమ్మా, ఇంత గ్యాప్ ఉన్న తర్వాత ఆ తాతను పట్టించుకునే వాళ్ళు ఉంటారా, ఎవరు లేరు. ఆయన తినే ఆహారం దొరకట్లేదు, ఆయన చెప్తే వినేది వాళ్ళు లేరు, ఆయన టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్ లేదు, అట్లాంటి వస్త్రాలు ధరించేటువంటి వాళ్ళు లేరు. చాలా కష్టంగా జీవిస్తున్నాడు. ఇక ఒక్కళ్ళు కూడా రావట్లేదు కమ్మ ఆయన దగ్గరికి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక్క మనిషి కూడా రావట్లేదు. ఒక్క మనిషి కూడా రాకపోతే ఎంత ఇబ్బందిగా ఉందో ఆయనకి. ఆయన పేరు చెబితే జనం పారిపోతున్నారు, ఇక ఉండలేకపోతున్నాడు. ఒక్కడు ఒంటరిగా ఏముంటాడమ్మా, ఎంతకాలం బ్రతుకుతారు. పోనీ ఆయన ఏమన్నా ధ్యానం చేసుకొని బ్రతికే పరిస్థితి ఉంటే హిమాలయాలకు వెళ్ళి చేసుకునేవాడు. ఇప్పుడు ధ్యానం చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 1000 సంవత్సరాల ఆయుష్ ఎందుకు తెచ్చుకున్నాడు దేవుడి దగ్గర నుంచి, ఆనందాన్ని అనుభవించాలని, ఈ ప్రపంచాన్ని అనుభవించాలని. 300 ఏళ్ళు అయినా కానీ అనుకూలంగా లేదు, వాతావరణం అనుకూలంగా లేదు. మందలిచ్చే మనిషి లేడు, ఆయన తినే ఆహారాలు లేవు, ఆయన లాంటి డ్రెస్ వేసుకునేవాళ్ళు లేడు. బయటికి పోతే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఈ లేటెస్ట్ సమాజంలో అట్లాంటి వాడు నిలబడగలుగుతారా? ఇక ఆయనకు బోరు కొట్టింది, ఈ సమాజం బోరు కొట్టింది, ఇక ఉండబుద్ధి కావట్లేదు ఆయనకి. ఇప్పుడు ఆయనతో ఎవరికి అవసరం లేదు. ఇక అప్పుడు మళ్ళా అప్లికేషన్ పెట్టిండు భగవంతుడికి, స్వామి ఇక చాలు, షట్ డౌన్ చేయండి, ఇక నేను వెళ్ళిపోతా, ఇక నాకు ఈ శరీరం వద్దంటాడు. అట్లా కుదరదయ్యా, నువ్వు 1000 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చి 1000 సంవత్సరాల దాకా ఉండాల్సిందే, మధ్యలో పోతానంటే ఎట దిశ పోతారనుకుంటున్నావు, కుదరదు అన్నాడు. నీకు దండం పెడతా, నీ పాదాలమే పెడతా, అరేం దాసుండి, ఇక ఎప్పుడు ఇట్టాను తప్పు చేయను, మయ్యగా నాకు విముక్తి ప్రసాదించు, ఇక నాకొద్దు ఈ తొడుగొద్దు, ఈ తొడుగు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దీంతో ఏదో సాధించుదాం అనుకున్నాడు, 1000 ఏళ్ళ నుండి ఏదో సాధించుదాం అనుకున్నాడు, ఏమీ సాధించలేకపోయాడు. మనం కూడా పాట చదువుకుంటాం అమ్మా, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకిస్తివి జన్మము, ఎందుకిచ్చితివయ్య మాయా మోకితం వయ్యున్న జన్మము, ఎందుకిచ్చితివయ్య మాయా మోకితం వయ్యున్న జన్మము,
పొందు ఎందున లేకపోయే, పొందు ఎందున లేకపోయే, ఎందు చూచిన దుఃఖమాయే, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకిస్తివి జన్మము. ఇక అప్పుడు దండం పెట్టిండు, నాయన ఎందుకు ఇచ్చినవు నాయన ఈ జన్మ, జగదీశ్వర నాకెందుకు ఇచ్చినవు జన్మ, ఎందుకిచ్చితివయ్య మాయా మోకితంబై ఉన్న జన్మము. 300 ఏళ్ళు గడిచాక, 300 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయనకు బోధపడింది, ఇది మాయా మోహంతో కూడి ఉన్నది. ఈ జన్మ ఎట్లాంటిది, మాయతోటి మోహంతో కూడి ఉంది. మాయా మోకితంబై ఉన్న జన్మం. మరి మాయా మోహంతో కూడి ఉన్నటువంటి ఈ జన్మం తీసుకొని ఏదో సాధించుదామని పోయిండు, ఈ ప్రపంచంలో ఏదో సాధించుదామని పోయిండు. పొందు ఎందున లేకపోయే, ఎందు చూచిన దుఃఖమాయే, ఎందుకిస్తివి జన్మము. దీన్ని తీసుకొని సుఖాలు పొందుదామని పోయిండు. ఏది పొందుదామన్నా కానీ దీంతో పొందలేకపోయాడు. దీంతో తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేకపోయాడు. అందుకే పొందు ఎందున లేకపోయే, ఎందు చూచిన దుఃఖమాయే, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నీకు దండం పెడతా తండ్రి, నాకు ఈ జన్మ వద్దు 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 అని చెప్పి మొత్తుకున్నాడు. ఆనాటికి బోధపడింది, ఆనాటికి బోధపడింది. ఇక బోధపడితే ఇంకేం చేస్తాం మరి, ఇక భగవంతుడు కదా. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు, అర్థమైందమ్మా. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలా క్షమిస్తారో, భక్తులు తప్పు చేస్తే కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్నిటికి సడలింపిస్తాడు. సరే అసలే మరి వీడు ఏడుస్తున్నాడో మరి తట్టుకోలేకపోతున్నానని చెప్పి వాడిని ఆ బంధం నుండి విడిపించి ఇంకో తొడుగు తగిలిచ్చిండు. అంటే మోక్షం అని కాదు, ఇంకో తొడుగు అన్నమాట. వాడికి మరి ఉంటాయి కదా, చేసిన కర్మలన్నీ అయిపోవాలి కదా, అర్థమైందమ్మా. నరశల్యంబుల దేహము స్థిరమా, 100 ఏళ్ల తపస్సు చేసినా కానీ మరణము తప్పదు కనుకను. మరణం ఖచ్చితంగా వచ్చి తీరవలసిందే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. 100 ఏళ్ళు కాకపోతే 200 ఏళ్ళు, 200 ఏళ్ళు కాకపోతే 500 ఏళ్ళకైనా కానీ ఎప్పటికైనా కానీ మరణము తప్పదు కనుకను. మరణం తప్పదనమాట, ఖచ్చితంగా మరణం వచ్చి తీరుతుంది. భగవద్గీతలో అదే చెప్పారు కదా తల్లి, జాతస్య హిద్రువో మృత్యుడు ధ్రువం జన్మ మృతస్య చ. ఓ అర్జున, ఈ ప్రపంచంలో ఏదైతే పుట్టిందో అది ఖచ్చితంగా గిట్టి తీరుతుంది. ఏదైతే పుట్టిందో అది ఖచ్చితంగా గిట్టి తీరుతుంది. కాబట్టి జాగ్రత్త, ఏది గిట్టిందో మళ్ళీ అది పుట్టుద్ది. పుట్టిన దానికి మరణం తప్పదు, పుట్టిన దానికి మరణం. మరి ఇప్పుడు పుట్టింది ఏమనుందా, పుట్టింది చచ్చిద్ది అన్నారు, ఏదైతే పుట్టిందో అది గిట్టిద్ది అన్నారు, అర్థమైందమ్మా. మరి ఇప్పుడు పుట్టకుండా గిట్టకుండా ఉండేది ఏమైనా ఉందా? పుట్టకుండా గిట్టకుండా ఉండేది అంటే చావు లేకుండా, జననము లేకుండా, జనన మరణాలు లేనటువంటిది ఏదైనా ఉన్నదా? అది తెలియాలి. జనన మరణాలు లేనటువంటిది ఏమైనా ఉంటే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరింది. చిన్నప్పుడు ఒక పాట పాడేవారు, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా. ఎంత బాగా చెప్పారమ్మా. జనన మరణము లేని రూపము జగతిలో ఒకటి ఉందిరా. అమ్మయ్య ఉందంట, అది మనకు తెలియాలి, అది తెలియాలి. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే అది జననము మరణము లేనటువంటి రూపం. అదేంటది? ఆత్మస్వరూపము. ఆత్మ అనేటువంటి దానికి జననము లేదు, మరణము లేదు. పుట్టింది ఏది, చచ్చేది అంటే శరీరమే పుట్టింది, శరీరమే పెరిగింది, శరీరమే నశించింది. అర్థమైందమ్మా. జనన మరణాలు శరీరానికే కానీ చైతన్యానికి కాదు. జనన మరణాలు శరీరానికే కానీ చైతన్యానికి కాదు. అర్థమైందమ్మా.
ఇప్పుడు జనన మరణము లేని రూపము జగతిలో ఒకటుందిరా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా. దానికి ఎలాంటి కులం మతం జాతి ఇలాంటి భేదాలు లేవు. దాని కుల మతాలు జాతులు ఇలాంటి భేదాలేమీ లేవు. జాతి భేదం లేదంటే అన్ని ప్రాణులలో అదే ఉంది. మానవ జాతి, కుక్క జాతి, నక్క జాతి, పిల్లి జాతి, కోతి జాతి, ఇట్లా జాతులు చాలా ఉన్నాయి కదా. అనేక ప్రాణులు, ఎన్ని జాతులు ఉన్నాయి? 84 లక్షల జీవ ఉపాధులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అర్థమైందమ్మా? ఉపాధులు వేరైనా కానీ చైతన్యం ఒక్కటే. ఉపాధులు వేరైనా కానీ చైతన్యము ఒక్కటే. భారతీపతి, రమాపతి, పార్వతీపతి వాసవాద్యకిల దేవతలయందు మానవాశ్వ గజ మశక పిపీలకాది. అర్థమైందమ్మా? భారతీపతి, రమాపతి, పార్వతీపతి అంటే సరస్వతీదేవి భర్త బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి రమాపతి అంటే అమ్మ లక్ష్మీదేవి విష్ణుమూర్తి, పార్వతీపతి పార్వతీదేవి పరమేశ్వరుడు. వీళ్ళందరి యందు భారతీపతి, రమాపతి, పార్వతీపతి వాసవాద్యఖిల దేవతల యందు, సమస్త దేవతల యందు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతల యందు, సమస్త దేవతల అందరి యందు కూడా అదే చైతన్యం ఉన్నది. మానవ అశ్వ గజ, మానవుల్లో ఉంది, అశ్వాలంటే గుర్రంలో ఉంది, గజ అంటే ఏనుగులో ఉంది, మషిక అంటే దోమలు, పిపీలకం చేమ, మషిక పిపీలకాది సమస్త చరాచర జగత్తునందంతటా ఒక్కటే చైతన్యం అన్నది. అదే ఆత్మ చైతన్యం. అది అన్నిటి యందు అదే ఉంది. ఇక చూడండి అమ్మ ఎంత గొప్పగా చెప్పారు. బ్రహ్మదేవుల్లో ఉంది, సరస్వతీదేవిలో ఉంది, విష్ణుమూర్తిలో ఉంది, లక్ష్మీదేవిలో ఉంది, పార్వతీదేవిలో ఉంది, పరమేశ్వరుల్లో ఉంది, ఇంద్రుల్లో ఉంది, చంద్రుల్లో ఉంది, సూర్యుల్లో ఉంది, వాయుదేవుల్లో ఉంది, అగ్నిదేవుల్లో ఉంది. ఇట్లా సమస్త దేవతలందరి యందు ఆ చైతన్యం ఏమన్నది. మళ్ళీ మానవుల్లో కూడా అదే ఉంది. పశుపక్షాది క్రిమి కీటకాది సమస్త ప్రాణులన్నింటి యందు కూడా అదే చైతన్యం ఉన్నది. అర్థమైందమ్మా? ఇంకా ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా భేదం ఎందుకు ఉంటుందమ్మా? ఇక సాధకుడికి భేదం ఉంటుందా? అంటే తనలోనూ సర్వత్రా దైవాన్ని దర్శించినటువంటి జ్ఞానికి ఇంకా భేదం ఉండదు. అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే జాతి భేదము లేకనే అది జ్యోతి అయి వెలుగొందురా. అది జాతి భేదం లేకుండా జ్యోతి స్వరూపమై అంతటా అదే వ్యాపించదు. మరి అన్నిటి యందు పరమాత్మ వ్యాపించి ఉంటే ఆయన బయలుదేరి గుడికి వెళ్తానంట. బయలుదేరి గుడికి వెళ్తాడు. బయలుదేరి గుడికి వెళ్తుంటే కుక్క ఎదురు వచ్చిందంట, నల్ల కుక్క. ఇక గుడికి వెళ్ళాల, ఇంటికి వచ్చిండు. ఏ స్వామి ఆడదాకపోయిన వెనక్కి ఎందుకు వచ్చినామంటే నల్ల కుక్క ఎదురు వచ్చింది, అసలు పోను నేను ఇవాళ నేను అసలు పోను. ఇంకొక ఆయన పెళ్లి సంబంధానికి పోతానంట, పిల్లకి పెళ్లి సంబంధానికి పోతానంట. నల్ల పిల్లి ఎదురొచ్చిందంట. నల్ల పిల్లి ఎదురొచ్చిందంట. ఇక పెళ్ళికి పోయిండు కానీ సంబంధం కుదరల. ఏ స్వామి మరి సంబంధం నాకు తెలుసు ఇలా కుదరదని నేను ఇంటికాడే చెప్పే మా ఆమెకి, చెప్పితే వినకుండా బయలుదేరి ఎందుకని చెప్పి తీసుకొచ్చింది నాకు తెలుసు. ఎందుకు కుదరలేదు నాయన అంటే పిల్లి ఎదురొచ్చింది, నల్ల పిల్లి. అబ్బో, నల్ల పిల్లి ఎదురొస్తే పెళ్లి సంబంధం కుదిరిద్దా? కుదరదు నాకు తెలుసు అన్నాడు. అయితే తీరా తర్వాత వాళ్ళ బంధువు ఎవరు ఎంక్వైరీ చేశారంట. ఏనైనా పెళ్లి సంబంధం ఎందుకు కుదరలేదంటే ఆయనకి మాట్లాడటం కుదరలేదు, అందుకే పెళ్లి సంబంధం కుదరలేదని చెప్పారట. నీకు మాట్లాడటం కుదరక నల్ల పిల్లి మీద నెట్టేస్తావు ఎందుకు? నువ్వు నోరు అదుపులో పెట్టుకోలేక, నీవు ఆవేశాన్ని తగ్గించుకోలేక, నీ ఆరాటం పోరాటంతో వాళ్ళని నల్ల పిల్లి మీదకి నెట్టేసిండు. అమ్మ పిల్లగాడికి ఎందుకు ఉద్యోగం రాలేదంటే పిల్లగాడికి ఎందుకు రాహువు సరిగ్గా లేదట, శనిగ్రహం సరిగ్గా లేదని. శనిగ్రహం సరిగ్గా లేదని పిల్లగాడికి ఉద్యోగం రాలేదంటాడు, రాహుగ్రహం సరిగ్గా లేదని పిల్లగాడికి పాస్ కాలేదంటాడు. కానీ ఇంతకు పిల్లగాడు సరిగా చదవట్లేదని కానీ పిల్లగాడు సరిగా ప్రిపేర్ అవ్వట్లేదని ఇది చెప్పట్లా. రాహుగ్రహం బాగలేదు, శనిగ్రహం బాగలేదు, కారణం గ్రహాలు అంటాడు. అర్థమైందమ్మా? అదిగో మనిషి మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి. సత్యాన్ని తెలుసుకోలేక
దీంట్లో ఏమని చెప్పారు? భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకిల దేవతల యందు సమస్త ప్రాణులన్నింటి యందు ఒకే ఆత్మ చైతన్యం ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో అది ఎక్కువ ఇది తక్కువ, అది మంచిది ఇది మంచిది అనేటువంటి భేదం ఎందుకు వస్తుంది? అంతెందుకమ్మా, మనం ఇంత జ్ఞానం తెలుసుకున్నాగా అమ్మ, ఉపదేశం తీసుకొని 30 ఏళ్ళు గట్ల పైన అవుతుందా? 30 పైనే. చిన్నమ్మాయి గారు అంటే 30 పైన అయినట్టు, సీనియర్ కదా. వీరు సీనియర్ అనుకో, వారి తర్వాత అదే వాళ్ళు ముందు తీసుకున్నారు. కోటేశ్వరమ్మ గారు వాళ్ళు ముందు తీసుకున్నారు. సరే 40 అనుకో అమ్మ, 40 వేసుకుందాం. 40 ఏళ్ళ సీనియారిటీ ఉంటే ఎంత జ్ఞానంతో ఉండాలి మనం? అసలు చెప్తున్నామ్మా, ఇప్పుడు మనం అంటే ఇంత జ్ఞానంతో ఉన్నాం కాబట్టి గురువుగారు చెప్పేది మనకు వెంటనే అర్థమవుతుంది. గురువుగారు చెప్పేది మనకి ఎందుకు అర్థమవుతుందంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి భేదాభిప్రాయాలు ఉండవు, ఉండవు. అంటే మనం తెలుసుకున్న జ్ఞానం అనుభవంలోకి రావాలి. అర్థమైందమ్మా? ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి భేదం ఉండదు. అర్థమైందమ్మా? తనలోనూ సమస్త ప్రాణులన్నింటి యందు కూడా దైవభావంతో జీవించగలుగుతాం. అర్థమైందమ్మా? తనలోన వెలుపల ఘనదైవం ఉండగా కుంభాలు పోతురు గుళ్ళ ముందు అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? నీ లోపల వెలుపల అంతటే భగవంతుడు అంతటా ఉంటే మళ్ళీ అంతటా చూడలేక వేరే ఇంకెక్కడో ఒక చోటే ఉన్నాడని నేను అక్కడే కొబ్బరికాయ కొడతా అంటాడు. అంతటా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు తల్లి. అర్థమైందా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు పరమన్నం పూజ గదిలో వండుతామా, పొయ్యి మీద వండుతామా? పొయ్యి కాడేగా. పులిహార వండుతాం, పూజ గదిలో వండుతామా, పొయ్యి కాడ వండుతామా? అంతే కదా. పరమన్నం ఆడే వండి ఎడకు తీసుకొచ్చినాం, పులిహార ఆడే వండి ఇక్కడ తీసుకొచ్చినాం, చక్కెర పొంగలు అక్కడే వండి ఎడ తీసుకున్నాం, గారెలు అక్కడే వండడం ఇక్కడ తీసినాం, పూర్ణాలు అక్కడే వండడం ఇక్కడ తీసుకొచ్చినాం. కానీ కొబ్బరికాయ అక్కడ కొట్టి ఇక్కడ తీసుకురాకూడదా? అదేంది అంటే పరమన్నం అక్కడ వండితే తప్పులేదు, పులిహార వండితే తప్పులేదు, చక్కెర పొంగలు వండితే తప్పులేదు, కానీ కొబ్బరికాయ మాత్రం ఇంటికాడ కొట్టి ఎడ తీసుకురాకూడదు, ఎదురుగానే కొట్టాలి. అంటే అలా ఫిక్స్ అయ్యి ఉన్నాం మనం. అర్థమైందా? ఎక్కడైనా కొట్టి తీసుకురావచ్చు. మనకి ఆలోచన కరెక్ట్గా ఉండాలి. జ్ఞానం స్థిరంగా ఉంటే సర్వంలో మనం చూడగలుగుతాం. చిన్న మాట ఒకటి, మన విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుం వషట్కార అని చదువుతాం. విశ్వం అంటే ఏంటమ్మా అర్థం? విశ్వం అంటే ఈ ప్రపంచం. విష్ణు అంటే ప్రపంచం అంతా ఉన్నాడు. విశ్వము దేవుడే, విశ్వమంతా కూడా దేవుడే ఉన్నాడు. అసలు సందేహం లేకుండా చెప్పారు. ఈ విశ్వమంతా దేవుడే ఉంటే, ఈ విశ్వం మొత్తం దేవుడే ఉంటే మళ్ళీ ఒక చోట దేవుడు ఉంటాడు, ఇంకో చోట దేవుడు ఉండనని అనగలరా? అసలు నిజంగా విష్ణు సహస్రనామాలు చదివేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో విశ్వం విష్ణుం వషట్కార అనేటువంటి ఆ పదాల్లో మొదటి రెండు పదాల అర్థం, 2 నామాలు. విశ్వం అంటే ఈ విశ్వమందంతటా, విష్ణు అంటే వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వమందంతటా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం దృఢమైనటువంటి ఆయనకి ఈ పండులో ఉండడా, ఈ పిల్లోలో ఉండడా, ఈ సోఫాలో ఉండడా, ఫ్యాన్లో ఉండడా డౌట్ వస్తుందా? ఆ చెప్పిన స్వామి ఏమని చెప్పిండు? ఈ విశ్వము దేవుడే, ఈ విశ్వమందంతటా దేవుడే ఉన్నాడని చెప్పినప్పుడు మళ్ళీ ఇందులో ఒకటి మంచిది ఒకటి చెడ్డది ఉంటుందా? ఇప్పుడు బంగారంతో ఒక బొమ్మ తయారు చేశారమ్మా. ఒక బొమ్మ తయారు చేస్తారు. ఇప్పుడు బంగారంతో బొమ్మ తయారు చేసినప్పుడు ఆ బంగారం బొమ్మలో ఉన్నటువంటి కళ్ళు బంగారమేనా కాదా? చెవులు బంగారమేనా కాదా? ముక్కు బంగారమేనా కాదా? చేతులు బంగారమేనా కాదా? కాళ్ళు బంగారమేనా కాదా? ఇప్పుడు కాళ్ళు వద్దంటాడు, నా తలకాయ వరకు అంటాడు, నేను కాళ్ళు నాకెందుకు అంటాడు. కాళ్ళు కూడా బంగార స్వరూపమే అని తెలుసుకోగలగాల. శిరస్సులో ఏదుందో, కంట్లో ఏదుందో, చెవులో ఏదుందో, చేతిలో ఏముందో, పాదాల్లో కూడా అదే ఉంది అనేటువంటి జ్ఞానం కలగాల. సర్వే సర్వత్రా
అంతటా అన్నిటి యందు ఆ స్వరూపమే నిండి నిబిడీకృతమై వ్యాపించి ఉన్నదైనటువంటి సత్యం తెలుసుకున్నటువంటి ఈ చరాచర జగత్తునందంతటా ఈ విశ్వమునందంతటా ఆ చైతన్యమే ఉన్నది అనేటువంటి జ్ఞానము దృఢపడినప్పుడు ఇంకప్పుడు అతనికి జాతి భేదం లేదు. జాతి భేదము లేకనే ఆ జ్యోతి స్వరూపాన్ని దర్శించగలుగుతాడు. దానికి జనన మరణాలు లేవని తెలుసుకోగలుగుతాడు. అర్థమైందమ్మా? అది తెలుసుకోవడం కోసమే ఈ జన్మకు వచ్చినాం మనం ఈ జన్మకు వచ్చిన దేనికి ఆ జ్యోతి స్వరూపాన్ని, భేదాలు లేనటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడం కోసమే మనం ఈ జన్మకు వచ్చాం, గురువును చేరాం. అదే చెప్తున్నారు ఇక్కడ. నరశల్యమ్ముల దేహము స్థిరమానూరేళ్ల తపస్సు చేసిన కానీ మరణము తప్పదు గనుకను పరమార్థము తెలియుటకు ఇదే సమయమురా. పరమార్థము తెలియుటకు ఇదే సమయమురా. ఇంతకు మిక్కి లికలేదు పోరా. ఇంతకు మిక్కి లికలేదు పోరా. పరమార్థం తెలుసుకోవటానికి ఇదే సమయం అంట. పరమార్థాన్ని తెలుసుకోవటానికి ఇదే సమయం అంటే ఈ సమయం అంటే ఏంటి అర్థం? అంటే మధ్యాహ్నం పూట అని అర్థం అమ్మ. ఉదయం అయి ఉంటుంది. ఉదయమా లేదా సాయంత్రమా? ఎప్పుడైనా. అర్థమైందమ్మా? ఎప్పుడు ఆ జ్ఞానాన్ని పొందే అర్హత వస్తే అప్పుడు. అర్థమైందమ్మా? జ్ఞానోదయము అంటారు. సూర్యోదయం లాగానే జ్ఞానోదయం అంటారు. ఇప్పుడు మనం పాట చదువుతామమ్మా. వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తాడమ్మా గురుస్వామి, చెబుతారమ్మా గురుబోధ. వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తారమ్మా గురుస్వామి, చెబుతారమ్మా గురుబోధ. పరిమళ మనసుతో రండి, మరలిక జన్మమురాదండి, మంచిగా మీరలు వినరండి. ఎంత చక్కగా చెప్పారమ్మ ఇందులో. వేకువకాల సమయంలో ఈ పాట చదివితే ఒక ఆయన అంట రోజు పొద్దుటే లేచి కూర్చుంటుండంట తెల్లారుదాం 4ంటికి. ఎందుకంటే గురువుగారు వేదాంతం చెప్తారంట. గురువుగారు వస్తారంటే ఆ టైంలో వస్తారనుకో నేను ఆ టైంలో లేచి కూర్చున్నానంట. ఆ టైంలో వస్తారా గురువుగారు ఉద్దేశం అదే. వేకువ కాలం అంటే తెల్లవారుదామనే ఉద్దేశం. అంటే బాహ్యంగా అయితే తెల్లారుదామని, బాహ్యంగా అయితే అది ప్రాతకాలంలో తెల్లవారుదామున బ్రాహ్మీ ముహూర్తంలోని ఒక అర్థం వస్తుంది. కానీ ఉద్దేశం అది అక్కడ చెప్పింది. అందుకే మనకి గురువు దగ్గరికి వెళ్ళన్నాను. ఇప్పుడు పుస్తకం భగవద్గీత మన దగ్గరే ఉంటుంది, కానీ అర్థం తెలియదు. అర్థమైందమ్మా? పుస్తకం మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు అనుకో, పిల్లగాడు ఇంటర్కి వచ్చిండు, పుస్తకాలన్నీ మనమే కొనిచ్చును, పంతులు గారి దగ్గర పంపించును. పంతులు గారు మన అబ్బాయి దగ్గర ఉన్న పుస్తకంలోనే చదివి చెబుతున్నంట. వీళ్ళ తాత అడిగిండంట, అదేంద్రా మన పుస్తకంలోనే చదివి ఆయన మనకే ఒప్పచెప్పేదానికి ఆయనకు మనం డబ్బులు ఇటువేంటి అన్నాడంట పంతులు గారికి. ఇప్పుడు ఆయన వేరే చెప్పాలి కానీ మన పుస్తకంలో చదివి మనకే చెప్పేదానికి ఆయనకెందుకు డబ్బులు ఇవ్వాలనంట. మరి అప్పుడు అంటే ఏమంటాం? అంటే మన పుస్తకంలో ఉందైనా మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ అర్థాన్ని చెప్పడానికి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళినాం. అవునా కదా? అట్లే భగవద్గీత మన ఇంట్లోనే ఉంటుంది, కొనుక్కొచ్చుకున్నాం, కానీ అందులో ఉన్న అర్థం మనకి తెలియట్లా. ఆ అర్థాన్ని విప్పి చెప్పే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అది అనుభూతికి అందుద్ది. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇప్పుడు గురువు లేనప్పుడు జ్ఞానం మనకి బోధపడదు. పుస్తకం మన దగ్గరే ఉన్నా కానీ అందులో అర్థాన్ని మనం గ్రహించలేము. అర్థాన్ని చెప్పేటువంటి గురువు యొక్క అవసరం కూడా మనకి ఉన్నది. అర్థమైందమ్మా? అందుకని పరమార్థము తెలియుటకు ఇదే సమయమురా అంటే ఆ పాటలో చెప్పినట్టు పొద్దుటిపూట అని కాదమ్మా అర్థం. అంటే దాంట్లో అర్థం ఏంటంటే
వేకు అంటే వ్యవహారికంగా మంచిదంటారు. ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మ, వేకువ కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. సాయం సంధ్యకి ప్రాతకాల వేకువ కాలానికి ఉన్న డిఫరెన్స్, ప్రాతః సంధ్య సాయం సంధ్య డిఫరెన్స్ ఏంటంటే, ప్రాతకాలం అనేటువంటిది ఏంటమ్మా, చీకటి పోయి వెలుతురు వచ్చే టైం. ప్రాతకాలం అంటే ఏంటంటే డిఫరెన్స్ ఉద్దేశం ఏంటి, చీకటి పోయి వెలుతురు వచ్చే సమయం. మనలో ఉన్న చీకటి, అజ్ఞానం అనేటువంటి చీకటి పోయి జ్ఞానం అనేటువంటి జ్యోతి పరిచయం అయ్యేటువంటి సమయం. అర్థమైందమ్మా? చీకటి అజ్ఞానానికి సంకేతం. చీకటి దేనికి సంకేతం? అజ్ఞానానికి సంకేతం. మరి వెలుగు జ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి సంకేతం. అంటే చీకటి పోయి వెలుగు వచ్చే సమయం ప్రాతకాలం, వేకువకాలం. అంటే ఏంటి అర్థం? మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి పోయి జ్ఞాన జ్యోతి పరిచయం అయ్యేటువంటి సమయం. అంటే మనకి ఎప్పుడైతే అజ్ఞానం పోయేటువంటి అర్హత వస్తుందో, మనలో ఎప్పుడైతే అజ్ఞానం పోయే సమయం వస్తుందో ఆ సమయంలో గురువు మనకి పరిచయం అవుతారు. అర్థమైందమ్మా? ఎప్పుడు మనలో అజ్ఞానం అంతరించే సమయం ఆసన్నమవుతుందో అప్పుడే మనకి ఆ సద్గురుమూర్తి జ్ఞానాన్ని పరిచయం చేసేటువంటి సద్గురుమూర్తి యొక్క పరిచయం మనకు అవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. వేకువ కాల సమయంలో వేదాతీత బోధలతో వస్తారమ్మా గురుస్వామి, చెబుతారమ్మా గురుబోధ. అంటే గురువుగారు అప్పుడు వేదాంత బోధ చేయటానికి అప్పుడు వస్తారు. ఎప్పుడు? మనలో అజ్ఞానం పోయేటువంటి సమయం ఎప్పుడు వస్తే అప్పుడు. అది పొద్దుపూట, మధ్యాహ్నమా, సాయంత్రమా, రేత్రి సంబంధంలే. అర్థమైందమ్మా? అది ఉద్దేశం. అది అర్థమైంది. పరమార్థము తెలియుటకు ఇదే సమయము. ఏ సమయం? అజ్ఞానం పోయే సమయం. అజ్ఞానం ఎప్పుడైతే అంతరించిద్దో ఆ సమయం. ఎప్పుడు అంతరిస్తుందో అసలు మరణము తప్పదు గనుకను పరమార్థము తెలియుటకు ఇదే సమయమురా. ఇంతకు మిక్కి లిక్కలేదు పోరా. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తే అనేటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే అమ్మా, మానవ జన్మ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటిది కాదు. ఎప్పుడు ఏ జన్మలో ఎక్కడ ఏ పుణ్యాన్ని సంపాదించుకున్నామో ఏమో ఆ పుణ్యము ఫలించి ఈరోజు ఈ జన్మలో మనకి మంచి సద్గురువు లభించారు. అర్థమైందమ్మా? ఈ సద్గురువు లభించకపోతే ఈ జ్ఞానం ఇంత తేలిగ్గా మనకు అర్థమయ్యేది కాదు. ఈ జ్ఞానం మనకి ఇంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు. ఎందుకంటే అమ్మా, హిమాలయాలకు వెళ్ళి ఎంతో కాలం తపస్సు చేసినా కానీ ఈ జ్ఞానం రాదు. మనకి ఎందుకు వచ్చింది అంటే, మనకి పరంపరల యొక్క సద్గురువుని ఆశ్రయించడం, సాంప్రదాయబద్ధమైనటువంటి పరంపరాప్రోక్తమైనటువంటి సద్గురువుని ఆశ్రయించినటువంటి కారణం చేత ఈ జ్ఞానం మనకి లభ్యమైంది. కానీ లేకపోతే ఇది లభించేటువంటిది కాదు. ఈరోజు మనకు నాయనగారు బోధించినటువంటి జ్ఞానం ఎంత గొప్పది అంటే, దక్షిణామూర్తి దాక్షాయణీ దేవికి, బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి ఏ జ్ఞానాన్ని బోధించారో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలంలో బోధించారు. ఇది మామూలు విషయమమ్మా. అప్పట్లో దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు నుంచి సూర్యభగవానుడు నుంచి యాజ్ఞవల్కు నుంచి జనకుడు నుంచి శుకుడు నుంచి సాందీపుడు నుంచి శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, ఇలా పరంపరగా వస్తూ ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి ఈ గురువును ఆశ్రయించడం చేత మనకి లభించింది. మనం చదువుకునే మంత్రం మామూలుగా కాదమ్మా. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన మంత్రం. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి శ్రేష్టమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇచ్చారు. అర్థమైందమ్మా? అలాంటి అద్భుతమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా జన్మ ధన్యమవుతుంది. అర్థమైందమ్మా? మంత్రం చాలా గొప్పది. ఎందుకు మరి? అది మామూలు విషయం. మరి మనకెట్లా అంత గొప్ప మంత్రం మనకెలా ప్రాప్తించింది? మనం ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి సద్గురువుని ఆశ్రయించినటువంటి కారణం చేత
అంత గొప్ప శక్తివంతమైనటువంటి మంత్రం ఇంత సులువుగా లభించింది. ఇంత సులువుగా మనకి లభించింది. మంత్రమే కాదు, మంత్రంతో పాటు వారి యొక్క శక్తి కూడా మనలోకి ప్రసరితమైంది. వారి యొక్క శక్తి కూడా మనలోకి ఎంత అదృష్టం ఉండాలమ్మా! ఒక మంత్రం, అంత గొప్ప మంత్రం, సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి మంత్రం మనకు ప్రాప్తించింది. ఇందాక అనుకున్నాం కదా, జనక శుక సాందీపులాదిగ మననము చేసిరివో మనస చెప్పారు కమ్మ. జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు వీళ్ళందరూ కూడా పఠించిన మంత్రం అది. అర్థమైందమ్మా? మననం చేసినటువంటి మంత్రం మన అదృష్టం బాగుండి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఫలించి మనకు ప్రాప్తించింది. అది మన యొక్క అదృష్టం. అయితే నువ్వేం చేయాలి? మంత్రం లభించింది రైటే, ఏం చేయాలి? మంత్రం తెలుసు గురుగారు, మంత్రం చెప్పారు గురుగారు, మంత్రం చెప్పారు గురు, చదువుతున్నాను తాతలి. మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. నాయనగారు ఏమని చెప్పారు? నిద్ర వచ్చే వరకు తాను చచ్చే వరకు. ఎప్పుడుదా చదువుకోవాలా? నిద్ర వచ్చే వరకు, తాను చచ్చే వరకు. తానంటే ఎవరు? తానంటే మరి ఎవరు చంపాలి? ఇంతకీ చావాల్సింది ఎవరు? తాను చచ్చే వరకు అంటే శరీరం కాదు తల్లి, శరీరంలో ఉన్న అహం చచ్చే వరకు. నేను 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 గొప్ప అంటాడు కదా, వాడంతా అంటాడు కదా, అదిగా వాడు లోపలుండే నేను గొప్ప అనేవాడు ఉంటాడే, వాడు కావాలి. వాడు చచ్చేదాకా మంత్రం చదవాలి. అర్థమైందమ్మా? తాను చచ్చేదాకా మనం దానికోసం నువ్వు ప్రయత్నం చేసేది ఏముందమ్మా? దానికోసం మంత్రం చదవడం, శరీరాన్ని చంపడం కోసం నువ్వేం చేయక్కల, ఏమీ ప్రయత్నం చేయక్కల, దానంతరం అదే ఊడిపోయింది. దీనికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? ఏమ్మా, శరీరం పోవడానికి నువ్వు చేసేది ఏముంది? 4 రోజులు అన్నం తినకుండా ఉంటే అదే పోయింది, పుట్టుకోమంటది. దానికోసం ఏం చేయక్కర్లా, గట్టి గాలి వేగబడితే పుట్టుకోమంటది. దానికోసం నువ్వు అర్థమైందమ్మా? దానికోసం ఏం మంత్రాలు చదవక్కల, దానికోసమా? గురువుగారు మంత్రం చదవన్నది దీనికోసమా? కాదు, దీనికోసం కాదు తల్లి, శరీరం కోసం కానే కాదు. అర్థమైందమ్మా? నిద్ర వచ్చే వరకు, తాను చచ్చే వరకు అంటే తనలో ఉన్నటువంటి అహం చావాల్సింది ఎవరు? అహం. అది చస్తేనే మోక్షం. నువ్వు చస్తే మోక్షం అన్నారనుకో, చస్తే మోక్షం అంటే శరీరం చస్తే మోక్షం రాదు. మోక్షం ఇప్పుడు నాయనగారు మనకి శరీరం చచ్చాక మోక్షం అన్నారా? జీవించి ఉన్నప్పుడే మోక్షం అన్నారు. మోక్షం జీవన్ముక్తులం అన్నారు. నాయనగారు ఏమన్నారు మనల్ని? నాయన మీరంతా జీవన్ముక్తులు, ఇప్పుడే ముక్తులయ్యారు, మళ్ళా మోక్షం అన్నారుగా, ఇంకా 10 ఏళ్ళు అయ్యాక వచ్చిద్ది అనుకుంటుండే. 10 ఏళ్ళ దాకా ఎందుకు రాయను? ఇప్పుడు ఆల్రెడీ నీవు మోక్షాన్ని వచ్చింది, ఆల్రెడీ నీకు ముక్తుడివే, నీవు ఇప్పుడే ముక్తుడివి. నాకెప్పుడు ముక్తి వచ్చింది? బంధాన్ని ఎప్పుడు విడిస్తే అప్పుడే ముక్తి. బంధాన్ని ఎప్పుడు విడిస్తే అప్పుడు. ఏమ్మా పూజ కదా, పౌర్ణం పూజ కదా, రాలేదు. ఇంటి ముందర ఎవరు లేరు, కోళ్ళు కుక్కలు వస్తాయని అల్లిటానికి కూర్చున్నా. బంధం లేదు, కోళ్ళు కుక్కల కోసం అవి బంధం కాదా? కోళ్ళు కుక్కల్నే వదలలేకపోతే ఇక ఇంటినే వదులుతాం. మరి ఇంట్లో బీరువాలో పెట్టినటువంటి డబ్బులే వదులుతాం, బంగారమే వదులుతాం, ఏం వదులుతాం? ఏది వదులుతాం అమ్మ? ఇప్పుడు ఏదో ఒకనాడు అన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసిందేగా, వదిలిపెట్టవలసిందే. నాయనగారు ఏం చెప్పారు? నాయన అన్నీ విడిచిపెట్టిపోయేటువంటివి, గురు పదాలు ఏవైతే ఉన్నాయో, గురువు చెప్పిన బోధ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఆయన ముక్తి పోతుంది, నీకు మోక్షం వస్తుంది. చెప్పారా లేదా? ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా, ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా, అంతయు మిథ్యయువోరన్నా అంత్యకాలమున రాదన్నా, అంతయు మిథ్యయువోరన్నా అంత్యకాలమున రాదన్నా, గురుపదములపై గురి నిలకున్నా, గురుడు దైవమని అనకున్నా, గురుబోధను మరి వినకున్నా,
గురు కరుణయు మరి గనకున్నా ఏదున్నా ఎంతున్నా గురు పద ధ్యానము లేకున్నా అంతయు మేద్యయుగోరన్నా అంత్యకాలమున రాదన్నా. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. అదేనమ్మా, ఏది వెంట రాదని చెప్పారు. ఈ పాట రోజు చదవట్లా మనం, ఎందుకు చదవ? మరి పాట చదివిను పట్టు వదల్లా, పాట చదివిన పట్టు వదల్లా అంటే ఏ పట్టు అంటే పట్టడం అంటే ఇక్కడ అమ్మ పట్టు అనేదానికి ఏమని చెప్పారు? పట్టు పట్టాగా రాదమ్మ, శ్రీ గురుని పాదము పట్టి విడువగా రాదమ్మ. పట్టు పట్టాగా రాదమ్మ, శ్రీ గురుని పాదము పట్టి విడువగా రాదమ్మ. పట్టి విడుచుట కంటే తన ప్రాణములైన విడుచుట మేలట. పట్టి విడుట కంటే తన ప్రాణములైన విడచుట మేలట. పట్టు పట్టగా రాదమ్మ, శ్రీ గురుని పాదం పట్టి విడువగా రాదమ్మ. ఎంత బాగా చెప్పారు తల్లి. మనం పట్టాల్సిందేని గురువు యొక్క పాదాన్ని. గురువు యొక్క పాదాన్ని పట్టుకున్నప్పుడే వారు చెప్పిన జ్ఞానం దృఢమవుతుంది. ఎప్పుడు వారు చెప్పిన జ్ఞానం దృఢమవుతుందో అప్పుడు ఈ శరీరం ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు శరీరాన్ని విడిచిపెట్టక పూర్వమే ఈ జ్ఞానం దృఢం కావాలి. తనలో ఉన్న అహం అనేటువంటిది పోవాలి. నేను లేను, నేను నాది అనేటువంటి అహంకారాన్ని, మమకారాన్ని రెండింటిని ఆ గురుమూర్తి యొక్క పాద పద్మాల చెంత పెట్టి నేను లేను అనేటువంటి నిశ్చయ జ్ఞానంతో దృఢంగా ఆ నమ్మకంతో కర్తృత్వం విడిచిపెట్టి కర్తృత్వం లేకుండా కర్తృత్వ రహితంగా జీవించితే చాలు, జన్మరహితం అయినట్లే. కాబట్టి మనందరం కూడా నాయన గారు చెప్పినటువంటి పద్ధతిగా ఆ యొక్క కర్తృత్వరహిత పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే గురువుగారు మరి ఉగాది కాడి నుంచి మొదలు పెడతలే నేను. ఉగాది కాడి నుంచి ఇప్పుడు బాగలేదులే, ఇప్పుడు బాగలేదు, ఈ రోజులు బాగలేవు, ఇప్పుడు రోజులు బాగలేదు. ఉగాది కాడి నుంచి ఉగాది దాకా ఉండొద్దు. ఎప్పుడో ఏ వేళనో మరి చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోవురాడు. అది పుట్టొక్కరు ఎవరికి చెప్పకుండా పోతంటే నేను ఇప్పుడు ముహూర్తాలు బాగలేదంట స్వామి, ఇప్పుడు ముహూర్తాలు మోడాలు వచ్చినాయంట, మోడాల్లో ఎట్ట పోతాం మేము? మోడాలు వెళ్ళిన తర్వాత మొదలు పెడతానంట. మోడాల దాకా అదాగుద్దా తల్లి. అందుకని మనకి ముహూర్తాలతో సంబంధం లేదమ్మా. రేపు మాపు సమీపము అది మోపరానిది గోప్యము. అర్థమైందమ్మా? అంటే రేపు మాపు అంటే నువ్వు వాయిదాలు వేయొద్దనైనా, వాయిదాలు ఇప్పుడే ఈ క్షణంలోనే మనం పాట కూడా రండి శ్రీ గురుని వేడ రండి శ్రీ గురుని వేడ రండి, అప్పుడెప్పుడో రండి తక్షణమే వేడ రండి. అమ్మ అప్పుడెప్పుడో గురువుగారు అప్పుడు వస్తాంలే అప్పుడప్పుడు కాదు తల్లి, ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు గ్యారంటీ లేని బండి ఇదేంటంటే, మేము టీవీ కొంటే గ్యారంటీ ఇస్తారు, ఫోన్ కొంటే గ్యారంటీ ఇస్తారు, కానీ దీనికి ఏ గ్యారంటీ ఇవ్వలేదు ఎవరు ఇంతవరకు. ఎవరు కూడా ఏ గ్యారంటీ ఇవ్వలేదు. గ్యారంటీ లేని బండి పట్టుకొని మనం ఎక్కువ టైం తీసుకోవటం అంత మంచిది కాదు. సమయం ఉన్నప్పుడే ఇప్పుడే ఈ క్షణమే నాయనగారు చెప్పినటువంటి వాక్యానికి కట్టుబడి మనం ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం తల్లి. ఇప్పుడు మీరు అలా లేరని నేను అంటలేదమ్మా. మీరందరూ కూడా చాలా చక్కగా కట్టుబడిపాలెం భక్తులందరూ కూడా కట్టుబడి ఉన్నారు. గురువు గారి యొక్క వాక్యానికి కట్టుబడి ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు తల్లి. కాకపోతే నాయనగారు మరి 2 మాటలు చెప్పమన్నారు కాబట్టి నాయనగారు చెప్పిన మాటలు గుర్తు చేశా మీకు. నాయనగారు చెప్పిన మాటలు గుర్తు చేసే తల్లి. ఓకే. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు.
మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.